హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ప్రిపెన్స్టా ప్రైమ్. సో ఈ వీడియోలో మనం టీసీఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద 2024 బ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ప్రిపెన్స్టా ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఎటువంటి టీసీఎస్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలన్నా సరే మన యూట్యూబ్ ఛానల్కి మీరు ఇమీడియట్గా రావచ్చు. అండ్ యూ కెన్ త్రో యువర్ క్వశ్చన్స్. మేము మీకు డెఫినెట్గా ఆన్సర్స్ ఇస్తాం ఇన్ ఎనీ సోషల్ మీడియా హ్యాండిల్. అండ్ ఇది ఒక హైరింగ్ టైం అనమాట. యాక్చువల్గా లాట్ ఆఫ్ కంపెనీస్ 30+ కంపెనీస్ హైర్ చేసుకోబోతున్నాయి. సో ఇట్స్ బెటర్ టు ఫాలో అవర్ ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్. మీకు ఇమ్మీడియట్గా జాబ్ అప్డేట్స్ కానీ, లేదంటే టీసీఎస్ జరుగుతుంది కదా, టీసీఎస్ టెస్ట్ ప్యాటర్న్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు సింపుల్గా మిమ్మల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2024 బ్యాచ్ అనుకోండి, ప్రిపెన్స్టా ప్రైమ్ 2024 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. ఆల్ ద లింక్స్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియో. సో మీరు ఎటువంటి హైరింగ్ అలర్ట్స్ కూడా మిస్ అవ్వరు. అలాగే మీరు మమ్మల్ని రీచ్ అవ్వాలి, మమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి, లేదంటే ఎటువంటి ప్రిపరేషన్ గైడెన్స్ కావాలన్నా సరే వాట్సాప్, డిస్కార్డ్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అయిపోండి. మీకు ఈజీగా ప్లేస్మెంట్ రిలేటెడ్ ప్రిపరేషన్ కోసం మేము ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో యాక్చువల్గా ఇది ఆన్ క్యాంపస్ జరుగుతుంది 2024 బ్యాచ్కి. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న రోల్స్ ఏంటంటే, మీరు చూసినట్టయితే టీసీఎస్ నింజా, విచ్ ఈజ్ మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎల్పిఏ 3.3 ఎల్పిఏ ఇస్తున్నారు. అలాగే పీజీ అయితే 3.5 ఇస్తున్నారు. అలాగే మీరు ఒకవేళ టీసీఎస్ డిజిటల్కి సెలెక్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేసే ప్యాకేజ్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి 7 ఎల్పిఏ, పీజీ స్టూడెంట్స్కి 7.3 ఎల్పిఏ. అండ్ టీసీఎస్ ప్రైమ్ అని కొత్తగా లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది ఇన్నోవేట్ అని ప్రీవియస్ ఇయర్స్లో పిలిచేవారు. ఇప్పుడు ఏంటంటే ఇన్నోవేట్ని రీప్లేస్ చేసి ప్రైమ్ అని పిలుస్తున్నారు అనమాట. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 9 ఎల్పిఏ ఫర్ యూజీ క్యాండిడేట్స్ అండ్ 11.5 ఎల్పిఏ ఫర్ పీజీ క్యాండిడేట్స్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఇది ఆన్ క్యాంపస్, కరస్పాండింగ్ టీపీఓస్ మీకు ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. కానీ సింపుల్గా నేను ఎవరెవరు ఎలిజిబుల్లో చెప్తున్నాను. సో అప్లై లింక్ అవన్నీ కూడా మీ టీపీఓస్ కానీ, లేదంటే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా ఇక్కడ మీరు ఎలిజిబుల్ కదా చెక్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఏ స్ట్రీమ్ని వాళ్ళు అలౌ చేస్తున్నారంటే ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్కి బీటెక్ అవ్వచ్చు, బీఈ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎంఈ అవ్వచ్చు, లేదా ఎంఎస్సి అండ్ ఎంసీఏ అండ్ ఎంఎస్. సో ఈ స్ట్రీమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందని చెప్పారనమాట. నెక్స్ట్ కోర్స్ టైప్ వచ్చేసి మీరు ఫుల్ టైం కోర్స్ ఉండాలి. సో పార్ట్ టైం కానీ, లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు, ఫుల్ టైం ఎడ్యుకేషన్లో ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీ పర్సంటేజెస్ వచ్చేటప్పటికి 60% ఆర్ 6 CGPA ఎబోవ్ ఉండాలన్నమాట. సో మీరు కాల్కులేట్ చేసుకోండి వెదర్ మీ కరస్పాండింగ్ కాలేజ్ పర్సంటేజెస్ ఫాలో అవుతున్నారా, లేదా CGPA ఫాలో అవుతున్నారా. సో మినిమం ఆల్ ద స్ట్రీమ్స్ లైక్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ ఆర్ పీజీ, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అన్నీ అక్రాస్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే 60% ఎబోవ్ ఉండాలి, లేదా 6 CGPA ఎబోవ్ ఉండాలి. అలాగే బ్యాక్లాగ్ వచ్చేసి ప్రజెంట్ అయితే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అంటున్నారు. డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి వాళ్ళు మెన్షన్ చేసింది 18 to 28 years ఏజ్ గ్యాప్. ఎందుకంటే మీకు 2 years ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న ప్రాబ్లం లేదు, అందుకనే దీనికోసం ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడానికి రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్కి ఎంటెక్ మధ్యలో 1 year గ్యాప్ తీసుకున్నారు అనుకోండి, ఏమైనా ప్రిపేర్ అవుతూ ఆ 1 year గ్యాప్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మ్యాక్సిమం దే విల్ అలౌ యూ టిల్ 24 months, అంటే 2 years వరకు వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తారు ఎడ్యుకేషన్ గ్యాప్లో. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి అప్ టు 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే ఆ టైంలో మీరు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా వాళ్ళు అలౌ చేస్తారు. అలాగే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను దీని గురించి, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత అసలు ఈ రిక్రూట్మెంట్ లేదా అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటి, లేదా రౌండ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆన్లైన్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ అసెస్మెంట్ అనేది డెఫినెట్గా చెప్తాను చూడండి. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టీసీఎస్ అయాన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ మీరు రాయాలి. సో ఇన్ కాలేజ్ కానీ ఆన్లైన్ అనే ఆప్షన్స్ అయితే లేవు. మీరు టీసీఎస్ అయాన్ హబ్స్ ఉంటాయి కదా నియరెస్ట్, మీరు ఒక 3 లొకేషన్స్ చూస్ చేసుకుంటే వాళ్ళు
బేస్డ్ ఆన్ ద స్లాట్స్ అవైలబిలిటీ బట్టి వాళ్ళు మీకు టీసీఎస్ ఐఎన్ఎస్ సెంటర్ అలొకేట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ మీరు రాయాలి. సో ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆన్లైన్ అసెస్మెంట్ ప్యాటర్న్ ఏంటి? సింపుల్గా ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ 1 కదా, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి లేదా 2 సెక్షన్స్ ఉన్నాయనుకోవచ్చు. అందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఫౌండేషన్ సెక్షన్ అండ్ అడ్వాన్స్ సెక్షన్ అని 2 సెక్షన్స్ వస్తాయన్నమాట. ఫౌండేషన్ సెక్షన్లో ఏముంటాయంటే న్యూమరిక్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, వెర్బల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ యాప్టిట్యూడ్ బేస్డ్. చాలామందికి కన్ఫ్యూజన్ అవుతారు, యాప్టిట్యూడ్ అంటే ఓన్లీ క్వాంట్ అని. కాదు, యాప్టిట్యూడ్ అంటే న్యూమరికల్ అంటే క్వాంట్, లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్, ఈ మూడింటిని కలిపి యాప్టిట్యూడ్ అంటారు అన్నమాట. సో అవి న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 20 అండ్ వెర్బల్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ కరస్పాండింగ్ టైం ఇక్కడ మీరు డిస్ప్లే చేసినట్టు చూడొచ్చు, 25 మినిట్స్. అలాగే అడ్వాన్స్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ అడ్వాన్స్ న్యూమరికల్ ఎబిలిటీ లేదా క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ అడ్వాన్స్ రీజనింగ్ ఇచ్చి అడ్వాన్స్ కోడింగ్ ఇస్తారు. ఇక్కడ 10 క్వశ్చన్స్ విత్ 20 అండ్ 15 మినిట్స్. అడ్వాన్స్ కోడింగ్ ఈజ్ ద మేజర్ కీ. మీరు ఫౌండేషన్ సెక్షన్ క్లియర్ చేయగలిగితే టీసీఎస్ నింజాకి మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి, మంచి స్కోర్ గెయిన్ చేయగలిగితే. అలాగే టీసీఎస్ డిజిటల్కా ప్రైమ్కా సెలెక్ట్ అవ్వాలనేది మేజర్గా అడ్వాన్స్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే అడ్వాన్స్ సెక్షన్ ఎవరైతే ప్రాపర్గా మంచిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి హై లెవెల్ ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ అంత ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మేజర్గా క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఎవరంటే అడ్వాన్స్ కోడింగ్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు, మీకు 55 మినిట్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ మీడియం టు బిట్ ఈజీ లెవెల్ ఉంటుంది, సో మ్యాక్సిమం మీడియం లెవెల్ ఉంటుంది. ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, బేస్డ్ ఆన్ కాంపిటేటివ్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఓరియంటెడ్. సో అది కొంచెం ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే టోటల్ క్వశ్చన్స్ అండ్ టోటల్ టైము 165 మినిట్స్. ఓకే, ట్రేడ్స్ అనేది ఏం కాదు, జస్ట్ హ్యూమన్ వెరిఫికేషన్ కోసం. సో ఇట్స్ లైక్ ఏ టు అవాయిడ్ ద రోబోట్ అటెంప్ట్స్. ఓకే, సో అది పెద్ద కష్టమైన కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ హ్యూమన్ వెరిఫికేషన్ వాళ్ళు ఇస్తారంతే. అండ్ నెక్స్ట్, మరి ఆ టాపిక్స్లో ఏ సిలబస్ మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి? నా సజెషన్ ఏంటంటే ఇక్కడ వీడియోలో మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల మీకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి మీకు ఒక ఐడియాలజీ వస్తుంది కదా. సో టీసీఎస్ న్యూమరిక్ ఎబిలిటీలో వాళ్ళు ఇచ్చే టాపిక్స్ ఎలా ఉన్నాయంటే నెంబర్ సిస్టమ్, డివిజిబిలిటీ అండ్ డివిజిబిలిటీ అండ్ మెజరేషన్, percentages, allegations and mixtures, ratio proportions, time and work, speed, profit and loss, averages, equations, simplification approximation, ages, series, elementary stats and data interpretation. నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో అనేది అవర్స్ అయిపోతుంది. సో మేము డెడికేటెడ్గా ఈ టీసీఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఇన్ డీటెయిల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ పేజ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం లింక్. అక్కడ మీకు వెళ్ళినట్టయితే అసలు టాపిక్స్ ఏమొస్తాయి, వాటి వెయిటేజ్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ టాపిక్ హై లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఏ టాపిక్ లో లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, అది హై ప్రయారిటీ టాపిక్ అనుకుంటాం కదా. సో అలా అనలైజ్ చేసి ప్రాపర్గా ఉంచిన టోటల్ ఒక పేజే ఉంది, అది మీరు వెళ్ళి గో త్రూ చేసి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నా సజెషన్ ఇట్స్ బెటర్. అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ మనం ఫస్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్ ఏలో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వెర్బల్ ఎబిలిటీ. వెర్బల్ ఎబిలిటీ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మినిట్స్ ఇస్తారు. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 11 to 12. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా అబోవ్ 70% స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి సెక్షన్లో మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇక్కడ టాపిక్స్ వచ్చి వర్డ్ కంప్లీషన్, సెంటెన్స్ కంప్లీషన్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, ఎర్రర్స్, పారాగ్రాఫ్స్, మీనింగ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్స్ అండ్ ఫార్మేషన్స్. ఈ టాపిక్స్ మీరు కొంచెం ఇంపార్టెంట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేటప్పటికి, రీజనింగ్ ఎబిలిటీలో వర్డ్ ప్యాటర్న్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సిటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, క్యూబ్స్, ఫోల్డింగ్ అండ్ ఫోల్డింగ్ అండ్ లాజికల్, వెన్ డయాగ్రామ్స్, సిలేజం, స్టేట్మెంట్ కన్క్లూజన్, డేటా సఫిషియన్సీ, విజువల్ రీజనింగ్. ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టేక్ ఏ స్క్రీన్ షాట్ బెటర్. సో ఇక్కడ 20 క్వశ్చన్స్ ఇస్తారు, మీకు 25 మినిట్స్ ఇస్తారు. సో పర్ క్వశ్చన్కి మీకు మినిమం 1 మినిట్ వస్తుంది. మినిమం కాదు, సింపుల్గా ఏంటంటే 1.30 వరకు రావచ్చు. విచ్ ఇస్ నథింగ్ బట్ 1 minute 10 seconds అలా అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఏ క్వశ్చన్ అయినా 1 minute సాల్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, స్క్రీన్ షాట్ తీసుకోండి, డీటెయిల్డ్ సిలబస్ మీ దగ్గర పెట్టుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్ క్వాంట్లో సేమ్
నేను యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ న్యూమరికల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ ఎక్కువ టచ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ప్యూర్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ టాపిక్స్ టచ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ లేదా మెజరేషన్ 2D 3D ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటి మీద కొంచెం ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఈక్వేషన్స్ మీద అడిగే ఛాన్స్ ఉంది. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్ వాళ్ళు డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఉంటారు, అందుకే నేను కాన్స్టెంట్ అని చెప్పను. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, అడ్వాన్స్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే అడ్వాన్స్ రీజనింగ్లో అడ్వాన్స్ రీజనింగ్లో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి. అండ్ మేజర్గా ఎక్కువ ఇచ్చే టాపిక్స్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, అరేంజ్మెంట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, బ్లడ్ రిలేషన్స్ మీద అడుగుతున్నాడు, సిరీస్ మీద అడుగుతున్నాడు, అలాగే సమ్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ప్లస్ అరేంజ్మెంట్స్ కంబైన్డ్ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు. సో ఈ టాపిక్స్ అనేవి మాత్రం మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ స్టేట్మెంట్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ రీజనింగ్కి. సో ఇక్కడ మీ మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి కాన్సెప్ట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఇస్ ద మెయిన్ క్రూషియల్. నేను స్టార్ పెట్టానంటే ఆ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అని, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ కోడింగ్లో మీరు బేసిక్ కోడింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కోడింగ్ లైక్ కాంపిటేటివ్ కోడింగ్ వరకు తెలిసి ఉంటే మీరు 9 LPAకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ వరకు ఒక మీడియం డిఫికల్టీ లెవెల్ వరకు మీరు సాల్వ్ చేయగలిగితే డిజిటల్ కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మీరు ఆల్వేస్ హై ప్యాకేజ్కి టార్గెట్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా కిందను ఈజీ అయిపోతుంది మీకు. సో నా సజెషన్ ఏంటంటే గో విత్ ఆల్ ద నెంబర్స్, లూప్స్, ఫంక్షన్స్, రికర్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, రికర్షన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అరేస్, అల్గారిథమ్స్, నెంబర్ సిరీస్, కోఆర్డినేట్ జామెట్రీ, మ్యాథమెటికల్ లాజిక్స్, నెంబర్ కన్వర్షన్, ఆస్కీ రిలేటెడ్ కోడ్స్, అడ్వాన్స్డ్ అరే, ప్యాటర్న్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కోడింగ్ బేస్ చేసుకుని లేదంటే యాప్టిట్యూడ్ బేస్ చేసుకుని లేదా వెర్బల్ బేస్ చేసుకుని మేము మల్టిపుల్ వీడియోస్ సిరీస్ చేస్తాం మీకోసం. సో డోంట్ వరీ. కానీ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది బేసిక్ కోడింగ్, ఇంటర్మీడియట్ కోడింగ్ మాత్రం డెఫినెట్గా నేర్చుకోవాలి. అదే మీ టార్గెట్ TCS ప్రైమ్ అయితే మాత్రం కాంపిటేటివ్ కోడింగ్ కూడా డెఫినెట్గా నేర్చుకోండి. ఓకే. అండ్ అడ్వాన్స్ కోడింగ్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుందో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అక్కడ ఏంటంటే అడ్వాన్స్ అరే, మ్యాట్రిసెస్, స్ట్రింగ్స్, టెక్నిక్స్, సార్టింగ్, స్టాక్, క్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్. ఇక్కడ స్క్రీన్ మీద ఏమైతే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చానో ఆ టాపిక్స్ అన్నీ మీకు వచ్చినట్టయితే డెఫినెట్గా మీరు TCS ప్రైమ్కి ఈజీగా సెలెక్ట్ అవుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను, మీడియం లెవెల్ వేస్తాడు అని. సో ఇంటర్మీడియట్ కోడింగ్ వరకు సరిపోతుంది. కానీ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో అందుకే కాంపిటేటివ్ కోడింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ని నేను మెన్షన్ చేశాను. ఓకే. సో ఇవి డెఫినెట్గా నేర్చుకోండి. యూ విల్ డెఫినెట్లీ క్లియర్ TCS టిల్ ప్రైమ్, నాట్ ఈవెన్ నింజా. మన నింజాకి టార్గెట్ పెట్టుకోవద్దు, ప్రైమ్కి టార్గెట్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా కింద ఉన్న టాపిక్స్ లేదా సెక్షన్స్ అనేవి మనకి ఈజీ అయిపోతాయి. సో అలాగే ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేటప్పటికి ఏంటి, ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేటప్పటికి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, HR ఆర్ మేనేజరియల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు రిటన్ టెస్ట్లో కానీ 90% ఏవో లేదా టాప్ 10%లో ఉన్నారనుకోండి, మీరు ఇంటర్వ్యూ 50% ప్రాపర్గా అటెంప్ట్ చేసినా చాలు, మీకు డిజిటల్ డెఫినెట్గా వచ్చేస్తుంది. అదే మీరు రిటన్ టెస్ట్లో బాగా పెర్ఫామ్ చేసి అలాగే ఇంటర్వ్యూలో 90% వాళ్ళు అడిగిన వాటికి లేదంటే ఎఫెక్టివ్గా 90% ఆన్సరింగ్ చేస్తే మాత్రం మీరు డెఫినెట్గా ప్రైమ్కి సెలెక్ట్ అయిపోతారు. TCS ప్రైమ్ విత్ 9 LPA. లేదు మోడరేట్గా పెర్ఫామ్ చేశారనుకోండి ఇంటర్వ్యూలో, సో అటు రిటన్ టెస్ట్లో అప్ టు 60% కోడ్ సాల్వ్ చేసి అడ్వాన్స్ కోడింగ్లో, ఇంటర్వ్యూలో 50-60% బాగా అటెంప్ట్ చేస్తే మీకు డిజిటల్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ కోడ్స్లో ఫెయిల్ అయ్యి ఒక 30%, 40% లేదా 20% కోడే మాత్రమే మీకు టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్ అయ్యి ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేశారనుకోండి, అప్పుడు కూడా డిజిటల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్వ్యూలో మీడియం లెవెల్లో పెర్ఫామ్ చేసి అలాగే రిటన్ టెస్ట్లో కూడా కోడింగ్ 20-30% చేసి అండ్ ఓవరాల్ స్కోర్ మంచిగా స్కోర్ చేశారనుకోండి, మీ ఛాన్సెస్ నింజా వరకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే రిటన్ టెస్ట్ బాగా పెర్ఫామ్ చేయకుండా ఇంటర్వ్యూకి వచ్చే ఛాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఏదో ఒక్క సెక్షన్ మీద ఫోకస్ చేయొద్దు, ఓవరాల్ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. అండ్ నా సజెషన్, ఎవరైతే రిటన్ టెస్ట్ టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళకి 90% ఛాన్స్ ఉంది TCSలో ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. అలాగే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ సిరీస్ ఇవన్నీ కూడా మేము చేస్తాం, డోంట్ వరీ ఫర్ యూ.
అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్లేస్మెంట్ సీజన్. చాలామంది ప్లేస్మెంట్ రిలేటెడ్ హైరింగ్స్ ఇస్తారు, కానీ ప్రాపర్ ఛానల్స్ లేవు. కానీ మేము ఎలా క్రియేట్ చేసామంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అవి, మీరు 2023 బ్యాచ్ అయితే 2023 పేజ్ని ఫాలో అవ్వండి, 2024 అయితే 2024 పేజ్ని ఫాలో అవ్వండి. మేము ప్రాపర్గా వెరిఫై చేసి ఆ హైరింగ్స్ అన్ని ప్రాపర్ అయితేనే మేము కరస్పాండింగ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తాం. అలాగే ఏ కంపెనీ రిలేటెడ్ ఆ కంపెనీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా పోస్ట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఆల్ ద లింక్స్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియో. అండ్ వాట్సాప్, డిస్కార్డ్, లింక్డ్ఇన్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్, ఎందుకంటే మ్యూచువల్ కమ్యూనికేషన్. మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఈ హ్యాండిల్స్లో, అండ్ ఇమీడియట్గా మా టీం అనేది మీకు రిప్లై ఇస్తారు. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ప్రిపెన్స్టా ప్రైమ్ ఛానల్. మేము మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం, అండ్ ఇట్స్ ఫర్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ ఆల్సో. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి మోర్ వీడియోస్ మాకు చేయాలనిపిస్తుంది కదా. సో తెలుగులో మీకు వీడియోస్ కావాలంటే ప్రిపెన్స్టా ప్రైమ్ని తప్పకుండా ఫాలో అవ్వండి, అండ్ డెఫినెట్లీ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ అవన్నీ కూడా మా ప్రిపెన్స్టా ప్రైమ్లో ఇన్బిల్ట్ ఉన్నాయి. సో నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఓన్లీ మీకు కావాల్సింది ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే. చాలామంది బయట ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కోర్సు, లేదంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రైస్ పెట్టేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటున్నారు. అలా చేయకుండా మేమేం చేస్తున్నామంటే సింపుల్గా అరౌండ్ 200+ కోర్సెస్ నెట్ఫ్లిక్స్ టైప్ అనమాట. నెట్ఫ్లిక్స్లో ఏంటి, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు ఏ సినిమానో చూసేయచ్చు. అలాగే ప్రిపెన్స్టా ప్రైమ్ 1 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు ఏ కోర్స్ అన్నా నేర్చుకోవచ్చు. ఆ కోర్స్ కరస్పాండింగ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే డేటా సైన్స్, AWS, C++, జావా, పైథాన్, DSA, కాంపిటేటివ్ కోడింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. అలాగే TCS రిలేటెడ్ స్పెసిఫిక్ కూడా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మీకు చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ప్రిపెన్స్టా ప్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఈ అన్ని కోర్సెస్ కూడా మీకు 1 సబ్స్క్రిప్షన్తోనే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను TCSకి ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. TCSకి మనకి ఏం కావాలి, ఐదర్ C++, జావా అండ్ పైథాన్. నా సజెషన్ ఏంటంటే C++, జావా నేర్చుకోండి బాగా. పైథాన్ అంత నేను ప్రిఫర్ చేయను. మోర్ ఓవర్ ఐ విల్ ప్రిఫర్ ఫర్ జావా అండ్ C++. సో మీకు C++, జావా నేర్చుకోవాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎందుకంటే TCS కంపెనీలో సమ్ ఇష్యూస్ అని చెప్తారు. సో అందుకని నేను ప్రిఫర్ చేయను స్టూడెంట్స్కి. సో మీరు ఈ ఇండివిజువల్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. అలాగే బేసిక్ కోడింగ్, ఇంటర్మీడియట్ కోడింగ్, కాంపిటేటివ్ కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా స్ట్రక్చర్స్ కావాలితే అవి నేర్చుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకోండి, క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, విజువల్ రీజనింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ TCSకి, రైట్? సార్ ఇవన్నీ కాదు, మాకు ఇన్ని కోర్సెస్ వద్దు, మనం TCSకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం ఇన్స్టెంట్గా. సో ఇన్స్టెంట్గా మీరు TCSకి ప్రిపేర్ అవ్వాలంటే కంపెనీ సెక్షన్స్కి వెళ్ళండి. కంపెనీ సెక్షన్స్లో TCS అని ఉంది. సో ఆ పర్టికులర్ కోర్స్కి వెళ్ళిపోండి. అక్కడ మేము టోటల్గా మిమ్మల్ని గైడ్ చేస్తాం. TCSకి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి మొత్తం డేటా క్యాటలాగ్ ఇచ్చేస్తాం. అక్కడ మీరు ఏంటంటే ఆ కరస్పాండింగ్ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే మేము లాస్ట్ 10 years నుంచి వచ్చిన TCS యొక్క డేటాని అనలైజ్ చేసి మేము క్రియేట్ చేసిన TCS కోర్స్ ఇది. సో డెఫినెట్లీ ఎవరైతే ఈ TCS కోర్స్ త్రూ వెళ్తారో 90% ఛాన్సెస్ వాళ్ళు సెలెక్ట్ అయిపోవడానికి ప్రాపర్గా ప్రిపేర్ అవుతాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ఏ కోర్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మీకు కావాలంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు రెజ్యూమేలో స్కిల్స్ కావాలి కదా. ఆ ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఏంటంటే అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అందుకే ఫుల్ స్టాక్ కోర్స్ కూడా మేము స్టార్ట్ చేసాం. అలాగే డేటా సైన్స్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AWS క్లౌడ్ అన్నీ ఉన్నాయి. మీరు కరస్పాండింగ్ కోర్స్ తీసుకోవడం, నేర్చుకోవడం, సర్టిఫికేట్ మా దగ్గర నుంచి తీసుకోవడం, రెజ్యూమ్లో అప్లోడ్ చేసి మీరు స్కిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరేమి ఇండివిజువల్గా ప్రతిదానికి కాస్ట్ పెట్టక్కలేదు. చెప్పాను కదా, 1 సబ్స్క్రిప్షన్. మీరు నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఉందనుకోండి, ఇన్ని మంత్స్ అని తీసుకుంటారు కదా. తీసుకుంటే ఏ మూవీ అయినా చూస్తారు. సిమిలర్లీ ఇది కూడా అంతే. సో మీరు చాలా సింపుల్గా ఇన్ని కోర్సెస్ విత్ 1 సబ్స్క్రిప్షన్ నేర్చుకోవచ్చు. అలాగే అలాంగ్ విత్ TCS ప్రిపరేషన్ కోసం మాట్లాడితే మాకు 200+ అవర్స్ కోర్స్ కంటెంట్ ఉంది. అలాగే యాప్టిట్యూడ్, లాజికల్, వెర్బల్ అన్నీ నేర్చుకోవచ్చు. 10+ ఫుల్ మాక్ టెస్ట్లు ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే 300+ టాపిక్ వైజ్ మాక్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు TCS ప్రైమ్ వచ్చే ఛాన్స్ చాలా ఈజీ అవుతుంది ప్రాక్టీస్తో. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, కోడింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. ఆల్ ద థింగ్స్ under 1 subscription, that is Prepinsta Prime. So link is given in the description of video and use the coupon code YouTube to get the maximum discount instantly. So
ఇదన్నమాట మొత్తం. మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ చూడొచ్చు మా కోర్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో ప్రిపెన్స్టా ప్రైమ్ యొక్క కోర్స్ క్వాలిటీ కంటెంట్ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్స్లో, రైట్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు ప్రిపెన్స్టా ప్రైమ్.